Hi friends, welcome to Shaurya Tech. ఇవాళ మనం ఒక ల్యాప్టాప్ అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఆ ల్యాప్టాప్ నేను రిలయన్స్ డిజిటల్లో తీసుకున్నాను. అది వచ్చేసి ASUS VIVOBOOK S510un. ఈ ల్యాప్టాప్ మెయిన్గా నేను తీసుకున్నది వీడియో ఎడిటింగ్, ఫోటోషాప్ పర్పస్ అండ్ యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ కోసం అండ్ షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్స్ దానికి. ఈ ల్యాప్టాప్ వచ్చేసి నాకు నియర్లీ 55,000 వచ్చేసింది. యాక్చువల్గా ఇది ఆన్లైన్లో 60,000, 61,000 ఆ రేంజ్లో ఉంది. మీకు ఆఫ్లైన్లో కూడా అంత తక్కువ రాదు. ఓకే, ఇది నేను తర్వాత మీకు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి ఇది ASUS VIVOBOOK S. ఓకే, ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చూడబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, let's start the unboxing. Hi friends, this is ASUS VIVOBOOK S510un. Okay, finally 1 week back ఇది నేను రిలయన్స్ డిజిటల్లో తీసుకున్నా. ఓకే, ఒక 1 week సర్చ్ చేసింట ఆన్లైన్లో ఏ ల్యాప్టాప్ అయితే బాగుంటుంది, దీనికి వీడియో ఎడిటింగ్కి ఏదైతే బెటర్ అని బాగా సర్చ్ చేసి ఫైనల్గా ఇది ప్రిఫర్ చేశాను నేను. ఓకే, ప్రైస్ వచ్చేసి ఇక్కడ ఉంది 64,990 రూపీస్ ఇది దీనిపైన. ఓకే, దిస్ ఇస్ ASUS VIVOBOOK X. ఎస్, .7 kgs. ఓకే, 7.9 mm థిక్నెస్. దీని వెయిట్ వచ్చేసి 1.7 kgs అండ్ దీన్ని 7.9 mm థిన్గా ఉంటుంది అనమాట ఇది. ఓకే, ల్యాప్టాప్ పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ దీంట్లో ఏమైనా చూద్దాం. ఇది వచ్చేసి ఒక కేబుల్ అండ్ ఛార్జర్. ఓకే, దీని బ్యాటరీ వచ్చేసి మనకి జస్ట్ 49 minutesలో 60% ఛార్జ్ అవుతుంది. లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. ఇది పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ మనం ల్యాప్టాప్ గురించి చూసుకున్నట్టయితే bezel-less thin design, anti-glare display. ఓకే, బ్యాక్లైట్ కీబోర్డ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంటెల్ i5 8th generation ప్రాసెసర్, NVIDIA గ్రాఫిక్ కార్డ్ M150 2GB గ్రాఫిక్ కార్డ్ ఇది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ ల్యాప్టాప్ గురించి ఇంకా చెప్పాలంటే ఇది పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంటుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. స్లిమ్ నానో ఎడ్జ్ బీజల్ డిజైన్ ఉంది. దీంట్లో మెటల్ ఫినిష్ ఇచ్చిండు అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి NVIDIA GeForce MX 150. దీని వెయిట్ వచ్చేసి 1.7 kgs అండ్ 17.9 mm థిన్ ఉంటుంది ఈ ల్యాప్టాప్. ఓకే, 15.6 inch ఫుల్ HD డిస్ప్లే. దీంట్లో SSD లేదు. నాకు SSD ఉన్న మోడల్ అక్కడ దొరకలే అనమాట. ఇది SSD లేదు ఈ మోడల్లో. కావాలైతే మీకు SSD మోడల్ ఇంకో $5,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే SSD ఉన్న ల్యాప్టాప్ తీసుకోవచ్చు. ఇందులోనే మీకు కీబోర్డ్ వచ్చేసి బ్యాక్లైట్ కీబోర్డ్ ఉంటుంది. చూడండి, లైట్స్ వచ్చినాయి కీబోర్డ్లో. ఓకే, కావాలైతే మళ్ళీ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ కాన్ఫిగరేషన్ చూసుకోండి. ఇంటెల్ కోర్ i5 8250U 3.4 GHz వారంటీ 24 months. ఇది ఒకటి మర్చిపోయాను మా ఫ్రెండ్స్ చెప్పడానికి. యాక్చువల్గా అన్ని ల్యాప్టాప్కి 1 year ఉంటుంది వారంటీ, దీనికి 2 years ఉంది. మెమొరీ 8 GB
విండోస్ ఓఎస్, హార్డ్ డిస్క్ 1 TB. ఇది వచ్చి యాంటీ గ్లేర్ డిస్ప్లే. యాంటీ గ్లేర్ డిస్ప్లే అంటే మీకు వెనకాల ఉన్నది ఏమి స్క్రీన్లో కనిపించదు. వెనకాల నుంచి లైటింగ్ వస్తుంది అనుకోండి, అది స్క్రీన్లో మనకి ఎక్కువగా కనిపించదు అనమాట. లైట్గా కొంచెం బ్లర్ టైప్లో కనిపిస్తుంది. సో ఇది మనకి అవుట్డోర్లో ఉండి వర్క్ చేసుకున్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ మనకు ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఫ్రెండ్స్, న్యూమరికల్ కీప్యాడ్ ఇవ్వలేదు ఇక్కడ. ఓకే, అయినా ఎడిటింగ్ వాళ్ళకి న్యూమరికల్ కీప్యాడ్తో పెద్ద అవసరం ఏమి ఉండదు అనుకోండి. ఓకే, ఈ ఫ్రెండ్స్ ఈ ల్యాప్టాప్ వచ్చే కాన్ఫిగరేషన్. చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్రెండ్స్, జస్ట్ 1.7 kg. ఫ్రెండ్స్ దీంట్లో పోర్ట్స్ వచ్చేసి 2 USB 2.1 పోర్ట్స్ ఉన్నాయన్నమాట. ఇవి 2 USB 2.1. ఇది మైక్రో ఎస్డి కార్డ్ పెట్టుకోవడానికి. ఓకే, బ్యాటరీ ఇండికేటర్ అండ్ ల్యాప్టాప్ ఆన్ చేసినప్పుడు ఇండికేటర్. ఇటు సైడ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఒకటి మనకి USB 3.0 పోర్ట్ ఉంది, చార్జర్ ప్లగిన్, ఒక HDMI పోర్ట్. నెక్స్ట్ USB Type-C, అంటే ఫ్యూచర్లో ఒకవేళ USB Type-C వస్తాయి కదా, సో అప్పుడు వాటితో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒకటి హెడ్ ఫోన్ జాక్. మనకైతే USB Type-C ఛార్జర్ పడేయాలి దీంతో పాటు. ఒకవేళ ఫ్యూచర్లో వస్తే యూజ్ చేసుకోవడానికి USB Type-C ఇచ్చాడు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మీకు విండోస్ జెన్యూన్ హోలోగ్రామ్ ఉంది అండ్ మోడల్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ మోడల్ నెంబర్ S510UN. ఓకే, మీకు ఈ మోడల్ కొడితే నెట్లో సేమ్ మోడల్ మీకు చూపిస్తుంది అనమాట. S510UN-BQ217T. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ల్యాప్టాప్ అన్బాక్సింగ్ అండ్ దాని స్పెసిఫికేషన్స్. ఒకవేళ మీరు మీ బడ్జెట్ 50 to 60 అయితే బెటర్ గో టు దిస్ ASUS 510 సిరీస్. ఓకే, ASUS VIVOBOOK S సిరీస్ S510UN. దీంట్లో చాలా మోడల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, విత్ SSD అండ్ వితౌట్ SSD. దిస్ ఈస్ ద బేసిక్ వర్షన్. యాక్చువల్గా దీన్ని కొనడానికి నేను బాగా కష్టం, మీకు ఒకసారి చెప్పాలి. ఇంకోటి, ఆన్లైన్లో మాత్రం అసలు కొనకండి ల్యాప్టాప్స్. ఓకే, ఫస్ట్ నేను ఈ ల్యాప్టాప్ కొందామని హైదరాబాద్ వెళ్ళాను ఫ్రెండ్స్. సిటీసీ వెళ్ళాను. సిటీసీ చాలా వరకు మొత్తం మోసమే ఉంటుంది. ఎవరో 2-3 మాత్రం జెన్యూన్ ఉంటారేమో, కానీ మ్యాక్సిమం అంతే ఉంటుంది. ఫస్ట్ నేను ఒక షాప్కి వెళ్తే వాడు ఉండేసి నాకు 61,000 అని చెప్పాడు ఈ కాన్ఫిగరేషన్ది. ఇంకొంచెం మాట్లాడితే ఫైనల్ 60కి ఇస్తా అని చెప్పాడు. కొద్దిసేపు అయినాక ఇంకో సేల్స్ మ్యాన్ వచ్చాడు వాళ్ళ షాప్లోనే. వచ్చేసి దాన్ని వేసేసిన కొటేషన్ రివర్స్ ఇప్పి దాన్ని 63 వేసాడు. దానికి 63 వేసాడు. అదేం సార్ ఇంతకుముందు 61 వేసారు కదా అంటే, లేదు అది కాదు, ఆ మోడల్ లేదు మనతో, ఇదే ఉంది 63 అని చెప్పాడు. మళ్ళీ నేను చెప్పిన స్పెసిఫికేషన్సే చెప్పాడు. మళ్ళీ ఏమనంటే అది 8 blocks ఉంటుంది, ఇది 4 blocks ఉంటుంది, అది అని ఏదో కథలు చెప్పాడు ఆయన మొత్తం. ఫైనల్ ఇంకా నేను అనుకున్నా ఇది ఇక్కడ కొంటే మోసపోతామని నాకు అర్థమైపోయింది. సో నేను అక్కడ నుంచి వెళ్ళిపోయి ఫస్ట్ ఆన్లైన్లో సెర్చ్ చేశాను. ఆన్లైన్లో సెర్చ్ చేస్తే నాకు రిలయన్స్ డిజిటల్ ఒకటి జెన్యూన్ కనిపించింది. కొంచెం ఏ సైట్లో చూసినా 61, 59, 60, 61, 59, 60, 61 అంతే, అంతకుమించే తక్కువ లేదనమాట. ఫైనల్గా ఒకటి రిలయన్స్ డిజిటల్ ఒకటి నాకు తక్కువ అనిపించింది. సో నియర్ బై రిలయన్స్ డిజిటల్ ఎక్కడుందో చూసాను అనమాట మ్యాప్లో. చూసి అక్కడికి వెళ్ళాను. వాళ్ళు అక్కడ డిస్ప్లేలో పెట్టారు ఇది ఇలాంటి ల్యాప్టాప్ ఒకటి 60,000 ప్రైస్ ఉంది. అండ్ దాంట్లో 11,000 ఒకటి ట్రాలీ బ్యాగ్ ఒకటి ఫ్రీ అని పెట్టాను. నేను ఆయన సేల్స్ మ్యాన్తో మాట్లాడుకున్నాను, ట్రాలీ బ్యాగ్ వద్దు నాకు, ఏమైనా ఉంటే డిస్కౌంట్ చేసేయండి అని చెప్పాను. సో ఆయన ట్రాలీ బ్యాగ్కి ఒక 3,000 డిస్కౌంట్ చేశాడు. 3,000 డిస్కౌంట్ చేసి 57,000 చెప్పాడు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం డిస్కౌంట్ అని నేను రిక్వెస్ట్ చేశాను. అని రిక్వెస్ట్ చేస్తే నా జియో నెంబర్ పైన కూపన్స్ ఉన్నాయి, అవి నాకు తెలియదు. ఆయన చెప్పాడు అనమాట, మీ జియో నెంబర్ పైన ఏమైనా కూపన్స్ ఉన్నాయేమో ఒకసారి యాప్లో చెక్ చేసుకోండి అన్నాడు. చూస్తే ఇంకో 500 కూపన్ ఉంది, ఆ కూపన్ కూడా యూజ్ చేశాను. సో నాకు మొత్తం మీద 3,500 లెస్ అయింది. నియర్లీ 56,500కి నాకు ల్యాప్టాప్ వచ్చింది అనమాట. సో ఫ్రెండ్స్, ఒకసారి తీసుకునే ముందు ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు సెర్చ్ చేయండి. దయచేసి బయట వేరే షాప్స్కి మాత్రం వెళ్ళొద్దు. వెళ్తే బ్రాండెడ్ స్టోర్స్కి వెళ్ళండి, లేదంటే ఆన్లైన్లో తీసుకోండి. అది తక్కువ ప్రైస్ వచ్చింది అంటే మెయిన్ ఫస్ట్ రిలయన్స్ డిజిటల్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇందులో సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అందులో
ఆఫర్స్ అప్పుడప్పుడు చాలా బాగుంటాయి అందులో వాళ్ళ దగ్గర. ల్యాప్టాప్స్ అయితే మరి మిగతాది తెలియదులే, కానీ ల్యాప్టాప్స్ అయితే ఆఫర్స్ చాలా బాగుంటాయి. ఒకసారి రిలయన్స్ డిజిటల్ వెళ్ళి చూడండి. దయచేసి ఆన్లైన్లో మాత్రం తీసుకోవద్దు, మీకు లాస్ అవుతుంది చాలా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Shaurya Tech. Okay, thank you friends.